హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజ్జి. ఇవాళ నేను మీకు కంగువా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ మూవీని చూడాలనుకుంటున్నారో దయచేసి ఎక్స్ప్లెనేషన్ని వినకండి, మూవీ చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైతే టైం లేదనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎక్స్ప్లెనేషన్ని వినండి. మూవీ స్టార్ట్ చేయగానే ఒక బామ్మ కొంతమంది పిల్లల్ని కూర్చోపెట్టుకొని కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటి అన్నిటికన్నా అంతు చిక్కని రహస్యం ఏదైనా ఉంది అంటే అది మనుషుల జీవితమే. ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు అది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు జరిగిందో తెలియదు. ఆకాశంలో దూరంగా కొలువై ఉన్న ఆ చందమామకి అన్నీ తెలుసు అని చెబుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే 2024 అంటే ప్రజెంట్ జనరేషన్. ప్రజెంట్ టైం లైన్లో కొంతమంది పిల్లల్ని ఒక ల్యాబ్లో పెట్టేసి వాళ్ళ బ్రెయిన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకొని పూర్వజన్మలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా జిడ్డా అనే ఒక పిల్లాడికి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే సడన్గా తనకి ఏమైందో తెలియదు, కానీ ఆ ల్యాబ్లో నుంచి పరిగెత్తి పారిపోతాడు. తన వెనకాల గన్స్తో కొంతమంది ఫాలో అయ్యి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ జిడ్డా వాళ్ళ నుంచి ఎలాగో అలాగా తప్పించుకొని ట్రైన్లో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వెళ్తూ బొగ్గుతో ఒక బొమ్మని గీస్తాడు. అది ఎవరిదంటే కంగువ, అంటే కంగా బొమ్మ అన్నమాట. అక్కడ సీన్ కట్ చేస్తే గోవాలో కమిషనర్ డిసోజా అనే ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి కొంతమందికి ఫోన్ చేసి కొంత డబ్బులకి డీల్ అప్పగిస్తాడు. వాళ్ళు ఎవరో కాదు, మన హీరో సూర్య గారు, అంటే అలియాస్ ఫ్రాన్సీ అండ్ అతని ఫ్రెండ్ అన్నమాట. అతని ఫ్రెండ్ పేరు వచ్చి మోస్టో. సో ఫ్రాన్సీ పని అలాగే తన ఫ్రెండ్ మోస్టో వీళ్ళిద్దరూ కలిసి పోలీసుల వల్ల పట్టుకోవడానికి కాకుండా ఉండే క్రిమినల్స్ని వీళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు డిసోజా అనే ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి కమిషనర్ దగ్గర డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత ఫ్రాన్సీ డిసోజాని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే అప్పుడు మన మూవీ అయిన ఏంజెలా వస్తుంది. తనే పట్టుకున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. కమిషనర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంది నేనంటే నేను అని హీరో అండ్ అలాగే హీరోయిన్ గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళ గొడవని చూసి కమిషనర్ ఏంటయ్యా వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని మోస్టోని అడుగుతాడు. వీళ్ళు ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నారు, కానీ వీళ్ళిద్దరూ మంచి రొమాంటిక్ సార్. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. వీళ్ళిద్దరూ పబ్లో కలుసుకున్నారు. పబ్లో కలుసుకున్నప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్, వెంటనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. బట్ కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వీళ్ళు విడిపోయారు అని మోస్టో కమిషనర్కి చెప్తాడు. అక్కడ సీన్ కట్ చేస్తే జిట్టు ట్రైన్లో పారిపోతాడు కదా, ఆ పిల్లోని ఎలాగోలాగా పట్టుకోవాలి అని కమాండర్ తన మనుషులకి చెప్తూ ఉంటాడు. ఇక్కడ కమాండర్ మొహాన్ని చూపించరు మనకి. ఆ పిల్లోడిని అతని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఆ పిల్లోడు గోవాలోనే ఉన్నాడు, ఎలాగైనా పట్టుకోండి అని కమాండర్ తన మనుషులకి చెప్తూ ఉంటాడు. తర్వాత సీన్ కట్ చేస్తే ఈసారి పోలీస్ కమిషనర్ మన ఫ్యాన్సీకి ఇంకో డీల్ అప్పగిస్తాడు. ఫ్యాన్సీ మరియు ఏంజెలాకి ఇద్దరికి ఈ డీల్ అప్పగిస్తాడు. అంటే ఈ డీల్లో జిట్టు అనే ఒక క్రిమినల్ని పట్టుకోవాలని చెప్తారు. జిట్టు గురించి ఫ్రాన్సీ మరి ఏంజెలాకి చెప్తూ ఈ జిట్టుని పట్టుకోవడం అంత ఈజీ కాదు, ఇతని వెనుక ఇతని అన్న ఉన్నాడు, అతను చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. దానికి మన హీరో ఫ్రాన్సీ అంటాడు, మీరు డబ్బులు ఇస్తే ఎవరినైనా పట్టుకొని వస్తాము అని చెప్పి అంటాడు. ఏంజెలా మరియు ఫ్రాన్సీ ఇద్దరు కలిసి జుట్టుని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు అతను బీచ్లో అమ్మాయిలతో చిందులు వేస్తూ ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు సడన్గా జిట్టు ఆ గొడవలో గన్ షూట్ వల్ల చనిపోతాడు. అదే బోట్లో ఒక చిన్న పిల్లోడు జుట్టుని చంపడం చూస్తాడు. ఆ చిన్న పిల్లోడు చూశాడని ఫ్రాన్సీ కూడా ఆ పిల్లోడిని చూస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లోడు ఎవరో కాదు, ల్యాబ్ నుంచి తప్పించుకున్న పిల్లోడే.
ఫ్రాన్సీకి ఆ పిల్లోడిని చూడగానే ఎక్కడో చూసినట్టుందే అని అనిపిస్తుంది. ఇక ఫ్రాన్సీకి ఆ చిన్న పిల్లోడు జిట్టానే గుర్తుకు వస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే తనకు నెక్స్ట్ డే జిట్టా మళ్ళీ అతనికి కనిపించడంతో ఆ పిల్లాడిని ఎలాగైనా వాళ్ళతో తీసుకువెళ్ళాలని అనుకుంటారు. అలాగే ఫ్రాన్సీ మోస్ట్లీ కలిసి జిట్టాని తమతో తీసుకువెళ్తారు. జిట్టా ఫ్రాన్సీని అదోలా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి ఫ్రాన్సీ ఏంటి ఇతను నన్ను ఎందుకలా చూస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా జిట్టాకి సడన్గా ఫిట్స్ వస్తాయి. సో వెంటనే ఫ్రాన్సీ జిట్టాని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ జిట్టాని టెస్ట్ చేసి ఈ పిల్లాడి బ్రెయిన్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, ఇంతవరకు నా జీవితంలోనే ఇలాంటి పేషెంట్ని చూడలేదు అని చెప్పడంతో ఆ పిల్లాన్ని ఫ్రాన్సీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఫుడ్ పెట్టి కంఫర్టబుల్గా ఉంచుతూ తన ఇంటిలో పడుకోబెడతాడు. ఇతన్ని ఇలా ఎందుకు కేర్ చేస్తున్నావు అని మోస్టో అడిగితే ఫ్రాన్సీ నాకు తెలియదు, ఇతనితో నాకేదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని మన హీరో ఫ్రాన్సీ చెప్తాడు. ఆ తర్వాత కొంతసేపటికి గుర్తు తెలియని కొంతమంది గన్స్తో వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి పిల్లాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎలాగైనా పిల్లాన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలని ఫ్రాన్సీ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. ఇప్పుడు మన హీరో ఫ్రాన్సీకి తన గత జన్మ గుర్తుకు వస్తుంది. ఇప్పుడే మన కంగువా స్టోరీ స్టార్ట్ అవుతుంది. 1070వ సంవత్సరంలో రోమ్ వాలియా చక్రవర్తి అయినటువంటి అరులియర్స్ డాట్కా అనే ఒక చక్రవర్తి ఎలాగైనా భారత ఖండాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 25,000 సైన్యంతో సముద్రంలో రెడీగా ఉన్నాడు. రాజ్యాలని ఆక్రమించుకోవడానికి అదే టైంలోనే అతనికి పంచకోణల గురించి తెలుస్తుంది. సాగరకోన, హిమకోన, అరణ్యకోన, కపాలకోన, ప్రాణవాది కోన, ఈ 5 కోనల కలయికే పంచకోన. ఒక్కొక్క కోన గురించి చెప్పాలంటే సాగర కోన సముద్రంలో వీళ్ళు ఉంటారు. సముద్రంలో నాగల తయారీనే వీళ్ళ వృత్తి. ఇంకా హిమకోనలో మొత్తం మంచే ఉంటుంది. అండ్ అరణ్యకోన అడవి జంతువులను వేటాడడమే వీళ్ళ వృత్తి. కపాలకోన మొత్తం ఎర్రమట్టి ఎముకలు ఇవే ఉంటాయి. వీళ్ళు చాలా క్రూరులుగా ఉంటారు. చెప్పాలంటే అసలు కనికరమే ఉండదు వీళ్ళకి. ఇంకా ప్రణవాది కోన పచ్చని అడవులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా మంచి మనుషులు ఉంటారు. వీళ్ళు ఈ తెగల గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకున్న చక్రవర్తి ఎలాగైనా వీటిని నాశనం చేయాలని అందుకుగాను వీటన్నిటి గురించి డీటెయిల్స్ తెలిసిన మృగేష్ అనే ఒక పర్షియన్తో మాట్లాడి అతనికి బంగారపు నాణాలను చూపించి వాటి మీద ఆశ కలిగేలా చేసి ఒక జాతి తెగను నాశనం చేయాలనుకుంటాడు. ఆ తరువాత మృగేష్ ప్రణవాది కోనని నాశనం చేయాలని ప్రణవాది కోనకు వెళ్ళి అక్కడ పెద్ద ఆయనను కలిసి మాది సాగర కోన, మీ కోనలో నుంచి మాకు 100 మంది కావాలి, మేము ఒక యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం, యుద్ధంలో ఆరితేరిన వారు మీకు మించి ఎవరు ఉండరు, సో ఒక 100 మంది మాకు పంపించండి అని మృగేష్ ప్రణవాది పెద్దయ్యని అడిగితే అక్కడున్న 100 మందిని తనతో పాటు పంపిస్తాడు. ఆ తరువాత అతను 100 మందిని తీసుకెళ్ళి వాళ్ళ మనుషులతో అటాక్ చేయించి వాళ్ళ చేతులు నరికి ఆ చేతుల్ని చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో చూడు 100 మందిని నాశనం చేశాను, మిగతా వాళ్ళని కూడా నాశనం చేస్తాను అని బంగారపు నాణాలను తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రణవాది కోణంలోకి మళ్ళీ వెళ్ళి 100 మందిని అడుగుతాడు. తర్వాత ఆ 100 మందిని తీసుకెళ్ళి వాళ్ళని కూడా అలాగే మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడున్న వాళ్ళందరూ రివెంజ్తో ఎలాగైనా మృగేష్ని చంపేయాలని కంగాకు చెప్తారు. కంగా వచ్చి వాళ్ళ నాయకుడు. ఇప్పుడు కంగా వచ్చి నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా అని అతనితో ఫైట్ చేసి అందరి ముందు అతన్ని దోషిలా నిలబెట్టి మనమందరం ఒక తెగలతో కొన్ని కోణాలతో విడిగా ఉన్నా కూడా ముందు అతన్ని మన రక్తం ఒకటే కదా, మనం మాట్లాడే భాష ఒకటే కదా, ఎలా ఇలా మోసం చేయాలనిపించింది, నమ్మక ద్రోహం మేము ఏదైనా క్షమించగలం కానీ ఈ ద్రోహాన్ని మాత్రం అస్సలు క్షమించలేము అని చెప్తాడు. ఆ తరువాత అక్కడికి సాగర్ కోన నాయకుడైనటువంటి కరికాల వచ్చి ఇతను మీ కోనకే కాదు మా కోనకు కూడా అన్యాయం చేశాడు, చంపేయండి అని కోరుకోగా
అతన్ని సజీవ దహనం చేయాలని నిర్ణయించుకొని మృగేష్ని దహనం చేస్తూ ఉంటే తన భార్య అలాగే అతని కొడుకు బాగా ఏడుస్తూ తనని కాపాడమని కంగువాతో చెప్తారు. మృగేష్ భార్య వదిలిపెట్టే అన్నయ్య అని ఎంతగా బ్రతిమిలాడినా కూడా కంగువ వినిపించుకోడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మృగేష్ భార్యని అతని కొడుకుని కూడా చంపేయాలని చెబుతారు. కానీ కంగా దానికి ఒప్పుకోడు. వీళ్ళేం తప్పు చేశారు, చేసింది మృగేష్ కదా అనేసి వీళ్ళని కాపాడాలని అనుకుంటాడు. కానీ మృగేష్ భార్య నా కొడుకు ఇప్పటి నుంచి నీ బాధ్యత అన్నయ్య అని కంగాతో ఎమోషనల్ అయ్యి తన చేతిలో మాట తీసుకొని నిప్పుల్లో దూకేస్తుంది. సో ఇప్పుడు మృగేష్ కొడుకు ఒంటరిగా మిగిలిపోతాడు. అతన్ని కూడా చంపేయాలని అంటే కంగా దానికి అసలు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చేశాడు కాబట్టి. ఇచ్చిన మాట కోసం కంగా ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అప్పటి నుంచి ఆ కోనలో ఉన్న వాళ్ళందరికీ ఆ పిల్లాన్ని నేను కొడుకులా భావిస్తున్నాను. ఇక నుంచి నేను వీడికి అన్నీ చేస్తాను సొంత తండ్రిలా అని చెప్తాడు. కానీ ఆ పిల్లోడు మాత్రం కంగాను అస్సలు యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే అతని అమ్మా నాన్న కంగా వల్లే చనిపోయాడని అతను భావిస్తాడు. ఆ తరువాత ఈ తెగలను అంతం చేయాలనుకున్న రోమ్ చక్రవర్తి ఎలాగైనా రుద్ర గురించి తెలుసుకొని ప్రణవాది కోనకి అండ్ అలాగే కపాల కోనకి ఈ 2 కోనలకి పాత పగలు ఉన్నాయి. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు.